Hello guys, welcome back to our YouTube channel Karthik Lifestyle. Welcome back to our long video. ఈ రోజు వచ్చేసి నేనైతే మహీంద్రా ఎక్స్ ఈవీ 9e సిరీస్ గురించి అయితే మాట్లాడతాను. చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైతే ఆటోమొబైల్ లవర్స్, కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పటి నుంచి మన ఛానల్లో కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి, వాటిని కూడా సపోర్ట్ చేయండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈరోజు ఎపిసోడ్ని. వెళ్దాం పదండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇందులో ప్రైజ్ వేరియంట్స్ చూసుకుందాం. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకైతే 21.90 lakh to 31.25 lakh వరకు అయితే ఉంది. మహీంద్రా ఎక్స్ ఈవీ 9e సిరీస్ కార్స్ వేరియంట్స్ ఇవి. ఎక్స్ షోరూమ్ ప్రైస్లో వచ్చేసి ఇవి ఉంటాయి. 21.90 lakh to 31.25 lakh. మల్టిపుల్ వేరియంట్స్ వచ్చేసి ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అని అయితే ఉంటాయి. స్పెషల్ ఎడిషన్ వచ్చేసి సైన్ లుక్స్ అరౌండ్ 29+ lakhs అయితే ఉంది. అప్రాక్స్ మార్కెట్ ఇన్ఫర్మేషన్తో ఇంత అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. పొజిషన్డ్ యాజ్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ క్యూప్. ఇది వచ్చేసి మనకైతే ఎలక్ట్రిక్ ప్రీమియం ఎక్స్యూవీ క్యూప్ అయితే ఉంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి దీనికి బ్యాటరీ కెపాసిటీ అప్ టు 79 kWh అయితే ఉంటుంది. పవర్ అవుట్పుట్ వచ్చేసి 282 bhp అయితే ఉంది. టార్క్ వచ్చేసి అరౌండ్ 380 Nm అయితే ఉంటుంది. రేంజ్ వచ్చేసి 542 km to 656 km క్లెయిమ్డ్ అయితే ఉంది వాళ్ళు చెప్పిండేది. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 20 to 80% అయితే మనకు ఇన్ 20 minutes DC ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది ఇందులో. ట్రాన్స్మిషన్ వచ్చేసి సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇందులో అయితే ఉంది. డైమెన్షన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి లెంత్ 4789 mm, ఆల్మోస్ట్ 4.8 mm ఎస్యూవీలో ఉండేది. విడ్త్ వచ్చేసి 1907 mm అయితే ఉంది. వీల్ బేస్ వచ్చేసి 2775 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ మనకు వచ్చేసి 207 mm అయితే ఉంది. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఎంత స్పీడ్ బ్రేకర్ వెళ్ళినా కూడా మనకైతే కింద అయితే తగలదు. క్రాంక్ కేసు చాలా సేఫ్గా అయితే ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసి మనకి 663 liters అయితే ఉంటుంది. చూసుకున్నట్టయితే మంచిదనే చెప్పొచ్చు. టైర్స్ అండ్ సస్పెన్షన్ వచ్చేసి టైర్ సైజ్ మనకి 245/55 R19 అయితే ఉంటుంది. టైర్ టైప్ వచ్చేసి ట్యూబ్లెస్ అండ్ రేడియల్. వీల్స్ వచ్చేసి మనకి 19-inch అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ వచ్చేసి MacPherson ఫ్రంట్. మల్టీ లింక్ రేర్ అయితే ఉంటుంది దీంట్లో. డిస్క్ బ్రేక్స్ ఆన్ ఆల్ వీల్స్ అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఎక్స్టీరియర్ డిజైన్ వచ్చేసి ఎస్యూవీ క్యూబ్ డిజైన్, స్లోపింగ్ రూఫ్, స్పోర్టీ లుక్ అయితే ఉంటుంది. కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్లస్ ఎల్ఈడి లైట్ బార్స్ కూడా ఉంటాయంట దీంట్లో. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఈవీ స్టైలింగ్ అయితే ఉంటుంది. మనకు సీక్వెన్షియల్ ఇండికేటర్స్ ప్లస్ వెల్కమ్ అండ్ గుడ్ బై లైట్స్ కూడా ఉంటాయి. ఇల్యూమినేటెడ్ లోగో, ఫ్యూచరిస్టిక్ లుక్ కూడా ఉంటుంది ఇందులో. ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి వస్తే మనకైతే ట్రిపుల్ స్క్రీన్ డాష్ బోర్డ్, 43-inch అయితే కంబైన్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రీమియం డ్యూయల్ టోన్ ఇంటీరియర్, వైట్ ఆర్ గ్రీన్ ఆర్ లెదరెట్ ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. 16 స్పీకర్ హార్మన్ కార్డోన్ సౌండ్ సిస్టమ్ అయితే డాల్బీ అట్మాస్లో అయితే ఇదైతే ఉంది. ఫీచర్ పానరోమిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్స్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సేఫ్టీ అండ్ టెక్ వచ్చేసి లెవెల్ 2 ADAS 360 కెమెరాస్, డ్రైవర్ మానిటరింగ్, ఆటో పార్క్ అసిస్టెంట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఆల్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అన్నీ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ట్రా హైలైట్స్ వచ్చేసి మనకైతే 3 screen ఇది వచ్చి 3 screen ఇన్ఫో ప్లస్ ప్యాసింజర్ డిస్ప్లే అయితే ఉంది ఇందులో. ఇన్ కార్ కెమెరా ఫర్ వీడియో కాల్స్ అండ్ సెల్ఫీస్ అయితే చేసుకోవచ్చు. AR బేస్డ్ హెడ్స్ అప్ డిస్ప్లే కూడా ఉంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, ప్రీమియం ఈవీ ప్లాట్ఫామ్ విత్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మంచిదని అయితే చెప్తున్నారు అండ్ చాలా వరకు అమ్ముడుపోతున్నాయని కూడా చెప్తున్నారు. సేల్స్ కూడా బాగా అవుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే మనకైతే మంచి బడ్జెట్లో మనకు అంటే 30 lakhs ఇట్లయితే చాలా ఎక్కువ అయితే అవుతుంది కదా. అంత పెట్టినప్పుడు మనం కోరుకున్న ఫీచర్స్ అన్నీ రావాలని అయితే కోరుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అన్నీ వస్తున్నాయి. ఇంకా ముందుకైతే వెళ్దాం, ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్కి వచ్చినట్టయితే మనకు వచ్చేసి
సో ఫ్యూచరిస్టిక్ ఎక్స్యూవీ కూప్ డిజైన్ గివ్స్ స్ట్రాంగ్ రోడ్ ప్రజెన్స్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో ప్రీమియం ఇంటీరియర్ విత్ ట్రిపుల్ స్క్రీన్ డాష్ బోర్డ్ 43-inch సెటప్ అయితే ఉంది ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ 282 bhp క్విక్ యాక్సిలరేషన్ 0 to 100 in 6.8 seconds అని అయితే చెప్తున్నారు. సో ఎంత ఫాస్ట్గా పోతుందో ఒకసారి మీరే ఊహించుకోవచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే వెళ్తుంది. సో ఈవీలో మనకు వచ్చేసి మంచిది ఏదన్నా మనకు బాగా హ్యాపీ అనిపిస్తుంది ఏదన్నా అంటే అది వచ్చేసి పెట్రోల్ అయితే ఉండదు, డీజిల్ అయితే ఉండదు. అండ్ ఛార్జింగ్ చేసుకొని మనమైతే మొబైల్ని ఎలాగైతే వాడుతున్నామో అలాగే ఇది కూడా అంతే. సో ఛార్జింగ్ ఎంతవరకు పెడితే మనకు వస్తుందని వాళ్ళు ఆల్రెడీ చెప్తారు కాబట్టి సో మనము బాగా చేసుకొని అండ్ స్టేషన్స్ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ కూడా తొందరలో అయితే రాబోతున్నాయని అయితే మామూలుగా అందరూ అయితే చెప్తున్నారు కాబట్టి మనమైతే దానికోసం అయితే వెయిట్ చేద్దాం. అప్పుడు వచ్చిన తర్వాత మొత్తం ఈవీ వెహికల్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 656 కిలోమీటర్ క్లెయిమ్డ్ అని అయితే చెప్తున్నారు. సో ఇది కూడా మంచి విషయం అనే చెప్పొచ్చు. సో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 20 to 80% in 20 minutes విత్ డీసీ ఛార్జర్. సో 20 to 80% ఛార్జర్ మనకి ఛార్జింగ్ వచ్చేసి 20 minutesలో అయిపోతుందని అయితే చెప్తున్నారు. వావ్ అని అయితే చెప్పొచ్చు. సో ప్రీమియం సౌండ్ సిస్టమ్ వచ్చేసి హార్మన్ కార్డాన్ విత్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది ఇందులో. సో అడ్వాన్స్ సేఫ్టీ 7 airbags ప్లస్ లెవెల్ 2 ADAS ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. సో ఫీచర్స్ లైక్ ఆటో పార్క్ అసిస్ట్ అండ్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. స్పేషియస్ క్యాబిన్ విత్ కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంది. సో హ్యూజ్ బూట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎక్స్ట్రా ఫ్రంట్ స్టోరేజ్ గుడ్ ఫర్ ట్రావెల్. సో ట్రావెల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేనైతే కింద అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోగలరు. హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇందులో అయితే ఉండడం వల్ల చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. 207 mm గుడ్ ఫర్ ఇండియన్ రోడ్స్ అయితే ఉంటుంది. సో మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా మర్చిపోయి ఎక్కించినా కూడా అంత తొందరగా అయితే తగలదు క్రాంక్ కేస్కి. సో రీజనరేటివ్ బ్రేకింగ్ అండ్ వన్ పెడల్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో మల్టీ డ్రైవ్ మోడ్స్ వచ్చేసి రేంజెస్, రేసెస్, స్నో ఇలాగైతే ఎక్సెట్రా అయితే ఉన్నాయి. ఈవీ వచ్చేసి లో రన్నింగ్ కాస్ట్, నో పెట్రోల్ ఆర్ డీజిల్ ఎక్స్పెన్స్. సో బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకైతే మోడర్న్ ఇంగ్లో ప్లాట్ఫామ్ ఇంప్రూవ్స్ కాన్ఫిడెన్స్. సో డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయి అంటే కూప్ డిజైన్ రెడ్యూస్ రేర్ హెడ్ రూమ్ అండ్ ప్రాక్టికలీ. సో రేర్ విజిబిలిటీ ఈస్ పూర్ డ్యూ టు డిజైన్ అండ్ హెడ్ రెస్ట్స్. సో మనకి రేర్ విజిబిలిటీ చాలా తక్కువ అయితే ఉంటుంది అని అయితే చాలా పూర్ అయితే ఉంటుంది మనకి. ఎందుకంటే ఆ డిజైన్ వల్ల అండ్ హెడ్ రెస్ట్స్ వల్ల మనకైతే సరిగ్గా కనిపించదని అయితే చెప్తున్నారు. సో ఓన్లీ 5-seater, నో 7-seat ఆప్షన్ లైక్ XUV 700లో ఉంటుంది కదా 7-seater. సో దీంట్లో అయితే మనకు వచ్చేసి ఓన్లీ మనకు 5-seater అయితే ఉంటుంది. సో ఇంకా ఇద్దరు ఏమైనా కూర్చోవాలని కూడా చాలా ప్రాబ్లం అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. సో సమ్ ఇంటీరియర్ ప్లాస్టిక్స్ నాట్ ఫుల్లీ ప్రీమియం, టూ మచ్ టచ్ కంట్రోల్స్, లెస్ ఫిజికల్ బటన్స్ అయితే ఉండవు. మొత్తం టచింగే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుందని అయితే చెప్తున్నారు. సో కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్స్, పాసిబుల్ సాఫ్ట్వేర్ బగ్స్ అండ్ ఇష్యూస్. సో ఇట్లా ఉండడం వల్ల మనకైతే బగ్స్ అండ్ ఎర్రర్స్ అయితే రావడం, ఇష్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆఫ్టర్ సేల్ సర్వీస్ క్యాన్ బి ఇన్కన్సిస్టెంట్ లొకేషన్ వైజ్ మనకి చాలా పూర్ అయితే ఉంది. సాఫ్ట్వేర్ పూర్ అయితే ఉంది సేల్స్ అని అయితే చెప్తున్నారు. సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిల్ లిమిటెడ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ నో ఫుల్ సైజ్ స్పేర్ టైర్, ఓన్లీ స్పేస్ సేవర్. సో బిగ్ సైజ్ మేక్స్ సిటీ డ్రైవింగ్ అండ్ పార్కింగ్ స్లైట్లీ డిఫికల్ట్. సో మనకు బిగ్ సైజ్ మేక్స్ పార్కింగ్ చేయడానికి, డ్రైవింగ్ చేయడానికి పెద్దగా ఉంటుంది కాబట్టి కారు కొంచెము ప్రాబ్లం అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. సో స్లైట్లీ డిఫికల్ట్ అయితే అవుతుంది మనకి డ్రైవ్ చేయడం, పార్కింగ్ చేయడము. సో మనకు వచ్చేసి రియల్ యూజర్స్ కన్సర్న్ ఫ్రమ్ కమ్యూనిటీ వచ్చేసి కార్ సడన్లీ స్టాప్స్, రిపీటెడ్ ఇష్యూస్ అండ్ అన్రిలయబుల్. సో సస్పెన్షన్ ఫీల్ స్టిఫ్ అండ్ స్మాల్ బంప్స్. సో ఇవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది వచ్చేసి ఏంటి అంటే వన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ SUV coupe EV's యూనిక్ సెగ్మెంట్. సో గెట్స్ ఇన్ కార్ కెమెరా ఫర్ సెల్ఫీస్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఆటో పార్కింగ్ కంట్రోల్ వయా ఫోన్ ఆర్ కీ. సో అచీవ్ 5-star భారత్
ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది ఇందులో. సో క్యాన్ రీచ్ 200 km/h టాప్ స్పీడ్ వెరీ ఫాస్ట్ ఫర్ అండ్ ఈవీ ఎస్యూవీ. మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకైతే 200 km/h టాప్ స్పీడ్ అయితే చూపిస్తుంది, అంతగా వెళ్తుందంట. సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ లాస్ట్గా ఫైనల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరికైనా ఈవీ లవర్స్ అయితే ఉంటారు కదా, మహీంద్రా లవర్స్, సో వాళ్ళైతే తీసుకోవచ్చు. ఒకవేళ లేదు అని అనుకున్నట్టయితే మనము పంచ్ కార్ అయితే ఉంది కదా, సో దానికైతే వెళ్ళొచ్చు మీరు. అండ్ లేకపోతే మనము ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఇంకా కార్స్ అయితే, వాటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ నేను ఆ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి 2026లో ఏ కార్స్ బెస్ట్ అనేది నేనైతే వీడియో అయితే చేస్తాను. సో కింద కామెంట్ చేయండి మీకు కావాలా లేదా అనేది. సో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ signing off. Jai Hind.